మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్స్ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. ముఖ్యంగా తెలుగు డబ్బింగ్ చాలా బాగుంది. మెయిన్ క్యారెక్టర్ కి నిఖిల్, అలాగే ఇంకో ఇంపార్టెంట్ క్యారెక్టర్ కి రావు రమేష్ గారు డబ్బింగ్ చెప్పడం వల్ల తెలుగు వర్షన్ చాలా బాగా అనిపించింది. 80s 90s కిడ్స్ కి హీమెన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నేను పవర్ రేంజర్స్ చూసే టైంలో అప్పుడప్పుడు ఈ కార్టూన్ సిరీస్ చూసేవాడిని. ఇంక ఈ సినిమా చూశాక జస్ట్ ఓకే అనిపించింది. రీజన్ ఏంటంటే సినిమాలో వావ్ ఫ్యాక్టర్ అనేది మిస్ అయింది. అలాగే స్టోరీ కూడా అంత ఎంగేజింగ్ గా లేదు. హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ నోమాడిక్ సినిమా. ఇందులో కథ ఏంటంటే ఎటర్నీ అనే ప్లానెట్ కి చెందిన ప్రిన్స్ యాడమ్ చిన్నప్పుడే కొన్ని కారణాల వల్ల భూమి మీదకి వస్తాడు. పెద్ద అయ్యాక మళ్ళీ తన ప్లానెట్ కి వెళ్తాడు. కానీ అప్పటికే స్కెలిటర్ వల్ల ఎటర్నియా ప్రమాదంలో ఉంటుంది. చివరికి యాడమ్ తన ప్లానెట్ ని ఎలా కాపాడుకున్నాడు అనేది సినిమాలో చూడాలి. ఈ సినిమాలో నాకు బాగా నచ్చింది మాత్రం స్కెలిటన్ క్యారెక్టర్. విలన్ ప్రెజెన్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. అలాగే సినిమాలో కామెడీ చాలా చోట్ల వర్కౌట్ అయింది. కాకపోతే కొన్ని సీరియస్ సీన్స్ లో కూడా జోక్స్ పెట్టడం వల్ల ఆ సీన్స్ ఇంపాక్ట్ తగ్గిపోయింది. అలాగే ఎటర్నియా వరల్డ్ ని ఇంకా గ్రాండ్ గా ఎక్స్ప్లోర్ చేస్తుంటే బాగుండేది. యాడమ్ భూమి మీద ఉండే పోర్షన్స్ కూడా కొంచెం స్లోగా బోరింగ్ అనిపించాయి. అక్కడ ఇంకొన్ని థ్రిల్లింగ్ మూమెంట్స్ పెట్టుంటే మూవీ ఇంకా ఎంగేజింగ్ గా ఉండేది. మెయిన్ గా వావ్ ఫ్యాక్టర్ మిస్ అయింది మూవీలో. అలాగే చిన్నప్పుడు యాడమ్ దగ్గర ఉండే మాట్లాడే పులితో ఎమోషనల్ బాండింగ్ ఇంకొంచెం డెవలప్ చేసుంటే క్లైమాక్స్ ఇంకా బాగా వర్కౌట్ అయ్యేదేమో. ఇంకా డైరెక్టర్ ట్రావిస్ నైట్ 80s నోస్టాలజియాని బాగానే రీక్రియేట్ చేశాడు. కానీ ఆ నోస్టాలజియాని ఈ జనరేషన్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే కథగా చెప్పడంలో ఫెయిల్ అయ్యాడు. ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలంటే మీరు ఇంతవరకు హీమెన్ మూవీ కానీ కార్టూన్ సిరీస్ కానీ చూడకపోతే ఈ సినిమా మీకు పర్లేదు అనిపిస్తుంది. ఒకసారి టైం పాస్ కోసం చూడొచ్చు. ముఖ్యంగా పిల్లలకి ఈ సినిమా బాగా నచ్చే ఛాన్స్ ఉంది.